తెలంగాణ రైతాంగం కొద్దిగా ఆందోళనలో ఉన్న సందర్భం ఇది. వర్షాకాలం లేట్ అయింది. ఇప్పటికే నెల పాటు లేట్ అయింది వర్షాలు పడడం. ఇంకా వస్తాయో రావో అన్న అనుమానం కూడా వస్తూ ఉన్నది. రోజు మొగులవుతా ఉన్నది కానీ వర్షం పడట్లేదు. ఈ రైతాంగం ఆందోళనలో ఉన్నది కాబట్టి మొన్న 5 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో హై లెవెల్ మీటింగ్ ఒకటి పెట్టి వర్షాలు పడకపోయినా మన రైతులకు ఇబ్బంది గురి కావద్దు, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి మన మీద ఉన్నది. కాబట్టి ఏదైతే కేసీఆర్ గారి యొక్క అద్భుత సృష్టి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకం ఉన్నదో, ఈ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీళ్లు వేయండి. కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం గోదావరిలో నీళ్లు రాకున్నా ప్రాణహితలో నిరంతరం నీళ్లు వస్తుంటాయి. కేసీఆర్ గారు ఒక 100 సంవత్సరాల ప్రాణహిత ఫ్లడ్ హిస్టరీని ఆయన స్టడీ చేసి ప్రాణహిత నదిలో వరస్ట్గా 350 టీఎంసీలు సముద్రంలోకి పోతాయి నీళ్లు వృధాగా. కొన్నిసార్లు 1200 టీఎంసీలు కూడా సముద్రంలోకి పోయినాయి. కాబట్టి ఆ ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కింద గోదావరిలో ఒక ఆనకట్ట కడితే ఆ ప్రాణహిత నుంచి వచ్చే నీరునన్నిటి కూడా ఒడిసి పట్టుకోవచ్చు. ఆ ఒడిసి పట్టుకుని ఆ నీళ్లను ఆపి వెనుకకు తీసుకొచ్చి ఎదురెక్కించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వేస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుదారులందరికీ కూడా నీళ్లు ఇవ్వచ్చు, వాళ్ళ పంటలు పండియచ్చు అన్న ఆలోచన ముఖ్యమంత్రి గారిది. అదొక అద్భుత సృష్టి. వారి ఆలోచన ఇప్పుడు ఇవాళ కార్యరూపం దాల్స్తా ఉన్నది. పోయిన 2-3 సంవత్సరాల వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి అంత అవసరం రాలేదు. ఏదో వరదకాలం అని నిండు రిజర్వాయర్గా ఉంచినాం, ఒక 3 సార్లు నీళ్లు తీసుకొచ్చినాం. బట్ వరదకాలం మట్టికే అది లిమిట్ అయింది, రిజర్వాయర్ లాగా ఉండింది. వరదకాలం మీద ఆధారపడ్డ రైతులందరికీ కూడా లాభమైంది. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వేయడం అనేది ఇప్పుడు జరగబోతా ఉన్నది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు నీళ్లు వస్తా ఉన్నాయి. 5 రోజుల నుంచి అక్కడ కాళేశ్వరం దగ్గర గేట్లను మొత్తం మూసేసి గోదావరి నది పైన అక్కడ నీళ్లను ఆపి ఆ నీళ్లని ఇప్పటికీ 5 రివర్స్ పంపింగ్లు చేసినాం. ఇప్పుడు ఆ మొత్తం ఇది 280 కిలోమీటర్లు ఈ స్పాట్. ఈ 280 కిలోమీటర్ల దూరంలో 5 సార్లు వెనక్కి నీళ్లను తీసుకొస్తూ ఇక్కడికి వచ్చినాయి ఇప్పుడు నీళ్లు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు కనిపిస్తా ఉన్నాయి. ఒక 20 కిలోమీటర్లు పోతే ముక్కాల్ పంప్ హౌస్ వస్తుంది. అక్కడ ఇంకొక లాస్ట్ సారి రివర్స్ పంప్ చేసేస్తే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో పడిపోతాయి నీళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నది. చాలా చాలా అంటే చాలా అద్భుతమైన ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. వారికి తెలంగాణ రైతాంగం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉంటుంది. ఒక ఊహక రాని ఆలోచన. గోదావరిలో నీళ్లు లేకున్నా, మహారాష్ట్రలో వర్షాలు పడకున్నా నా తెలంగాణ రైతాన్ని కాపాడుకోవడం ఎట్లా అన్న ఒక ఆలోచన రావడమే ఒక అద్భుతం. కాబట్టి ఇవాళ పని చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని నిజాలు జరుగుతూ ఉన్నాయి. నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి, వెనుకకు ఎదురెద్దు పోతున్నది కూడా కనిపిస్తూ ఉన్నాయి అందరికీ. ఇక పాపం ప్రతిపక్షాలకి మింగుడు పడట్లేదు. ఈ కేసీఆర్ చెప్పింది చేసినట్టు ఏ చూపిట్టబట్టే కింద నుంచి నీళ్లు తీసుకెళ్తా అన్నాడు. ఆ ఏడత్తైపో అని మేము చెప్పినాం, కానీ రానే బట్టే ఎస్ఆర్ఎస్పీలో పడనే బట్టే ఇది ఎట్లా అని చెప్పి ఇక బురద జల్లే కార్యక్రమం. ఏంది, వరద కాలువ మీద అవినీతి జరిగింది, ప్రశాంత్ రెడ్డి గిన్నె తిన్నాడు, కేసీఆర్ గిన్నె తిన్నాడు. ఇక ఇట్లా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. అసలు ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు అయిందే 90,000 కోట్లు. ఖర్చు అయిందే 90,000 కోట్లు. అది 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అని అంటున్నారు. ఏమనాలే? చిన్న పిల్లలు కూడా నవ్వుతా ఉన్నారు ఆ మాట విని. పోనీ ఇక్కడ సన్నాసులు అంటే అన్నారు, ఈ రాష్ట్ర నాయకులకు బుద్ధి లేదు అన్నారు. అటు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి కూడా అదే మాట మాట్లాడతాడు. అమిత్ షా అదే వచ్చి మాట మాట్లాడతాడు. ఎవరికైనా 2వ క్లాస్ చదివినోడు కన్నా అర్థమవుతుంది. ఒక 100 రూపాయలు ఖర్చు అయితే ఒక పని మీద ఏదైనా అవినీతి జరిగిందని నువ్వు అనాలనుకుంటే, ఒకవేళ జరిగి ఉంటే 5దో 10దో అంటారు. ఇది 90 రూపాయలే ఖర్చు అయింది, ఇటు 100 రూపాయలు నువ్వు అవినీతి చేసామంట. బుద్ధుండి మాటలా, బుద్ధి లేని మాటలా? 4 సంవత్సరాలు అయింది అనబట్టి. మరి ఎవరన్నా కానీ ఒక ప్రూఫ్, ఒక నిరూపణ. అక్కడ నువ్వే ఉన్నావు కదా, పైన జైలు ఎత్తున్నావు కదా, అందరినీ వరుసపెట్టి, అన్ని రాష్ట్రాల్లో ఎత్తున్నావు జైల్లో వరుసపెట్టి, ఈడీలు బోడీలు అనుకుంటా. మరి ఏది? కాబట్టి కేసీఆర్కు ఏ పని చేసినైతే పేరు వస్తున్నదో దాని మీద బురద చల్లాలి. అంబేద్కర్ విగ్రహం కట్టిండు, దళితులందరూ పాపం ఇప్పుడు ప్రేమగా ఉన్నారు కేసీఆర్ తోటి. మా అంబేద్కర్ గారు చాలా మంది దళితులు ఒక్కలేని కాదు, చాలా తెలంగాణ సమాజమే
అంబేద్కర్ గారి విగ్రహం బ్రహ్మాండంగా చేసిండు కేసీఆర్ అని ఒక మంచి అభిప్రాయం ఉంది కేసీఆర్ మీద. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో పైసలు తిన్నాడు కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి అంటే మంచి పేరు పోవాలి. తెలంగాణ సెక్రటరియట్ కట్టుకున్నాం బ్రహ్మాండంగా, ఇలా ప్రపంచం అంతా నివరపోయి చూస్తాను తెలంగాణ సెక్రటరియట్ ని, ఆ బిల్డింగ్ ని. తెలంగాణ సెక్రటరియట్ లో పైసలు తిన్నారు ప్రశాంత్ రెడ్డి, కేసీఆర్. ఇంకా పేరు వస్తుంది కదా మంచిగా. అమరవీరుల స్మారక చిహ్నం కట్టుకున్నాం, దాని మీద కూడా పైసలు తిన్నాడు అని మళ్ళీ రేవంత్ రెడ్డి అంటారు. అంటే ఏ అమరవీరుల స్మారక చిహ్నం కట్టుకుంటే ఒక అద్భుతమైన మెసేజ్ ఇవాళ తెలంగాణ సమాజంలో పోయింది. అది పేరు వస్తా ఉంది మరి ప్రభుత్వానికి, కేసీఆర్. దాని మీద బుర్ర చల్లాలి, దాని మీద పైసలు తిన్నావు. మరి పోనీ తిన్నావు అంటూ ఏదన్నా చూపెట్టరా అని అంటే అది చూపెట్టరు, మరి ఉట్టికి అనాలే. ఈ రకమైన అబద్ధ ప్రచారాలు, విషపు ప్రచారాలు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలు చూస్తున్నారు, నీళ్లు వెనుకకు నడిచేది చూస్తున్నారు, తెలంగాణ సెక్రటరియట్ బిల్డింగ్ కనిపించేది చూస్తున్నారు, అంబేద్కర్ గారు దగదగ మెరిసిపోవడం చూస్తున్నారు, అమరవీరుల స్మారక చిహ్నం అద్భుతమైన సృష్టి జ్వలించే జ్వాల ఇట్లా కనిపిస్తా ఉన్నది, అది చూస్తూనే ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. రాహుల్ గాంధీ వచ్చి ఏది రాసిస్తే అది మాట్లాడిపోయినంత మాత్రాన నమ్మటానికి ఇంకా సిద్ధంగా ఎవరు లేరు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఏనాటికైనా ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష. ఏ విషయంలో చూసుకున్నా కేసీఆర్ ఆలోచన చేసినట్టు, కేసీఆర్ కు ఉన్న ప్రేమ మక్కువ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అందరూ కూడా వట్టి మూర్ఖులు, సన్నాసులు, దద్దమ్మలు.